నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో తాజా నివేదిక ప్రకారం మనం చూసుకుంటే కువైట్లోని పెళ్లి కాని మహిళల గురించి ఈ యొక్క నివేదిక అయితే విడుదల చేసింది. కువైట్లో ఇన్ని వేల మంది పెళ్లి చేసుకుని మహిళలు ఉన్నారని చెప్పేసి ఈ యొక్క నివేదిక సంచలన విషయాలను తెలిపింది. వివరాల్లోకి వెళితే పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ తాజా అధికారిక గణాంకాల ప్రకారం 2024 జూన్ నాటికి 30 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయసు గల కువైట్లో మొత్తం పెళ్లి కాని మహిళల సంఖ్య 39,765కు చేరుకుందని చెప్పి వెల్లడించింది. అలాగే కువైట్లో వివాహం చేసుకున్న మహిళల సంఖ్య 2,69,611గా ఉందని చెప్పేసి వీరిలో 2,50,140 మంది కువైటీలను వివాహం చేసుకుంటే 18,002 మంది అరబ్ జాతీయులను వివాహం చేసుకున్నారని చెప్పి, అలాగే 693 మంది కువైటీ మహిళలు ఆసియా దేశాలకు చెందిన మహిళలను పెళ్లి చేసుకుంటే 50 మంది ఆఫ్రికన్ జాతీయులను, దాదాపు 264 మంది యూరోపియన్లను, 402 మంది ఉత్తర అమెరికన్లను, 64 మంది దక్షిణ అమెరికన్లను మరియు 39 మంది కువైటీ మహిళలు ఆస్ట్రేలియన్లను వివాహం చేసుకున్నారని చెప్పేసి ప్రస్తుతం కువైట్లో దాదాపు 40,000 మంది కువైటీ మహిళలు 30 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెళ్లిళ్లు చేసుకోలేదని చెప్పేసి, పెళ్లిళ్లు చేసుకోకపోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయని చెప్పేసి ప్రస్తుతం మారుతూ ఉన్న జీవన శైలి కావచ్చు, అలాగే తమ యొక్క లైఫ్ లో సెటిల్ కావాలని చెప్పేసి, అలాగే పెరుగుతూ ఉన్న ఖర్చుల పట్ల, అలాగే వివాహం పట్ల చాలా మంది విముఖత వ్యక్తం చేస్తూ ఉన్నారు. పెళ్లి చేసుకోవాలంటే కూడా చాలా మందిలో ఇష్టం లేదని చెప్పేసి, ఇలాగానే ఒంటరిగా జీవించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నట్లు ఇది కూడా ఒక కారణమని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించింది. ఏది ఏమైనా సరే 30 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు గల మహిళలు ఎవరైతే ఉన్నారో దాదాపు 40,000 మంది పెళ్లిళ్లు చేసుకోకుండా ఉన్నారని చెప్పేసి, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు వారిని ఒప్పించి పెళ్లిళ్లు చేసి కువైట్లో కుటుంబ వ్యవస్థను కాపాడాలని చెప్పి నిపుణులు సూచిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.